నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంకిత భావంతో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి బాటలు వేయాలి. జెడ్పీ సర్వసభ్య సమావేశం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపు. పన్ను బకాయిల విషయంగా పేదలను భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులను సత్వరమే ఉపసంహరించుకోవాలి. మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ డిమాండ్. వైఎస్ఆర్టీయూసీ కార్మికుల పక్షపాతిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబుల వెల్లడి. ప్రజాప్రతినిధులు, అధికారులు అంకిత భావంతో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ఈరోజు స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ గోవింద్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది వేసవి ఖరీఫ్ సీజన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ, తాగునీటి అవసరాలకు సరిపడా నీరు రిజర్వాయర్లో అందుబాటులో ఉందన్నారు. చాలా మండలాల్లో భూగర్భ జలాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా పంటల విస్తీర్ణం పెంపుకు సబ్సిడీతో సూక్ష్మ సేద్య పరికరాలను అందిస్తామన్నారు. జిల్లాలోని పిఆర్, ఎస్ఆర్ఈజీఎస్ ద్వారా పనులను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో సభ్యులు తెలియజేసిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. అంతకుముందు అజెండా అంశాల వారీగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికను సమర్పించగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై అధికారులు సమాధానాలిచ్చారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం, గురుకుల విద్యాలయాల్లో పనిచేసే శానిటరీ వర్కర్లకు, పాఠశాలల్లో పనిచేసే వంటవారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని, పలు శాఖల్లో మరణించి ఉద్యోగుల కుటుంబాలకు కల్పించే కారుణ్య నియామకాలను చేపట్టడంలో అలసత్వం ఉందని పలువురు ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు రామ్గోపాల్ రెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిమెంట్, ఇసుక ప్రతి ఒక్కటి తోలినాం సార్. దీంట్లోకి ఏమన్నా విలువ లేవా మాకు? చూడండి సార్, సిమెంట్, ఇసుక ప్రతి ఒక్కటి సిమెంట్ అన్ని కూడా సెట్ అవుతున్నాయి సార్. మాకేంటే కదా సార్, మేము ఓటు అడగలేదు కదా. ఎందుకు నిలుపుకున్నారు? ఒక్క ఫోన్ కాల్ వచ్చినది, ఎమ్మెల్యే గారు ఫోన్ కాల్ చేసినారు, ఎందుకు సీఈఓ గారు ఆగినారు? మాకేమన్నా విలువ లేవా? విలువ లేనప్పుడు మేము వైద్య రోడ్డుకు కమలాపూర్కు ఆల్రెడీ శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు మన సిఇఓ గారు, మన సిఇఓ మేడం గారు ఆల్మోస్ట్ 3 times అక్కడ విజిట్ చేసి 3-4 సార్లు విజిట్ చేసిన తర్వాత చేయొచ్చో వాళ్ళు డిస్కస్ చేసి ఫైనల్ ప్రొసీడింగ్స్ అయితే 5 lakhs 10 వరకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి ముందు అంటే ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వర్క్ చేసే టైంలో వీళ్ళేమన్నా గ్రావెల్ రోడ్ ఉంది, ఇది ఆల్రెడీ వర్క్ శాంక్షన్ అయింది అన్నారు. మీకు సంబంధించిన ఎస్సీ గ్రావెల్ రోడ్ ఉంది, దానికి మళ్ళీ డబుల్ శాంక్షన్ అని చెప్పారు. కానీ ఎస్సీ గారే క్లియర్ గా దానికి ఇది గ్రావెల్ రోడ్ కాదు, సిమెంట్ రోడ్ వేయాలి అవసరం ఉందని చెప్పి ప్రొసీడింగ్స్ శాంక్షన్ చేసి ఇచ్చారు. ఇప్పుడు వర్క్ చేసుకున్న టైంలో మీ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ అది కన్సర్న్ చేయడం ఎవరో వాళ్ళు చేస్తారు వర్క్. అది లేకపోతే టెండర్ ఇచ్చేయడం కంటే టెండర్ ఒక ఏజెన్సీకి ఫిక్స్ చేస్తారు. టెండర్ ఇచ్చి ఏమి లేకపోతే మేము మెటీరియల్ వల్ల మా సిమెంట్ గడ్డగడ్డ పోతుంది ఎవరికి సంబంధం? అది మీరే ఎట్లా చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ. ఇప్పుడు ఏదో ఎడ్యుకేషన్ అన్న తర్వాత ఏజెన్సీకి ఫిక్స్ చేయాలి కదా. ముందు 5 లక్షల రూపాయలు అయితే ఏదో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎవరికైనా ఇస్తాము. డిప్యూటీసీ గారికి ఏం తోలంటే డిప్యూటీసీ గారికి ఏం సంబంధం? ఇప్పుడు ఎమ్మెల్యేలు శాంక్షన్ చేసి ఎమ్మెల్యేలు పనులు చేసుకుంటారా? దానికి కన్సర్న్ ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం చేయండి. ఒక అగ్రిమెంట్లు కాకముందే మీరు ఎట్లా చేస్తారు? ప్రొసీడింగ్ ప్రొసీడింగ్ పనులకు ఇస్తారు. ప్రొసీడింగ్ వేరు, వర్క్ ఎగ్జిక్యూషన్ వేరు. మొత్తం వర్క్ ఆర్డర్ చేతికి వచ్చిన తర్వాత ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపా లేకపోతే కాంట్రాక్ట్ ఏజెన్సీనా ఇచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు. ఏమి లేకోకుండా ఆలు లేదు, సూర్యులు లేదు, కొడుకు పేరు సోమని వర్క్ ప్రొసీడింగ్ వస్తారని మీరు చేస్తా ఉంటే లేదు. అది ఆ ప్రాక్టీసెస్ కానీ కరెక్ట్ కాదు, కరెక్ట్ సార్ అది. అందుకని రామ్మోహన్ అని చెప్పినట్టు 100% ఇది వాళ్ళు కాంట్రాక్ట్ దొరుకుతున్నారా, సిమెంట్ దొరుకుతున్నారా, అదేదో మన పక్కన పెట్టే మీరు ప్రొసీడింగ్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ చేయండి. అదే కంగారు వాటర్, నో సిమెంట్ వాటర్ వాళ్ళు తీసుకుంటారు. మీరు ఇచ్చిన దాని సంతకం వాల్యూ ఉందా లేదా? మీ సంతకాలు వాల్యూ ఉందా? మీరు క్లియర్ డేట్ వేసి ఓవర్ మగాలని చెప్పి సైన్ వేసి ఇచ్చారు అంటే ప్రొసీడింగ్స్ వాల్యూ లేదా? అంటే ప్రొసీడింగ్స్ వేరు, అగ్రిమెంట్ వేరు. అంటే
మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చినారు అంటే ఏమని ఆ వర్క్ శాంక్షన్ అయినట్టే కదా. మేము దట్స్ వాట్ వి ఆల్వేస్ ఫీల్. ప్రొసీడింగ్స్ అయితే వర్క్ చేసుకోవచ్చో లేదు పక్కడే వర్క్ అవుతుందా అనేసి. ఇప్పుడు ఇది అయిపోయినా అగ్రిమెంట్ కావాలి, అగ్రిమెంట్ అయితారా, సిమెంట్ వేస్తారు కదా, అంతవరకు శాంక్షన్ కాదంటే కదా. ఈ ప్రొసీడింగ్స్ కు వాల్యూ ఉందా లేదా ఒక మాట చెప్పండి. మీరు ఇచ్చే సంతకం పెట్టే ప్రొసీడింగ్ వాల్యూ ఉందా లేదా? లేదా ఎక్కడ నో ప్రాబ్లం. ఇత్తోడు వర్క్ శాంక్షన్ పోలూరు తాలూకాలో సుమారు ₹1 కోటి వర్క్ చేశారమ్మా. దాని మీద శాంక్షన్ ఏమనంటే కలెక్టర్ దగ్గర ఉందంట. పుల్లంపేట కాలువ తీసి ఒక విషయం అగ్రిమెంట్ గా ఇది మాట్లాడతారు మా ఎమ్మెల్సీ గారు. ఇత్తోడు శాంక్షన్ ఎట్టి చేస్తున్నారండి, దానికి చెప్పాలి కదా. మా కర్మ మమ్మల్ని రాయచోట్ల బారేసి ఆనకెత్తపోయి తిరుపతిలో బారేసి మా ఆఫీసర్ ఒక్కరు రాకపోయింది. మేము భగవంతుడు చెప్పుకున్నట్టుగా ఉండాలి. ఇక్కడ చెప్తే జడ్పీసీఓ వినకపోయా. ఆఖరిలో మండలాలకు వచ్చే గ్రాంట్ల మీద కూడా జడ్పీసీఓ గారు పెత్తనం. మేము ఎందుకు ఇంకా ఎన్నుకోవాలా, మమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలని ఆ సబ్జెక్టు అజెండాలో వచ్చినప్పుడు మాట్లాడారు. ఏ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు పిక్చర్ అడగండి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా ఇత్తోటి అగ్రిమెంట్ అటు చేస్తానని. ఇత అసలు నో శాంక్షన్ అటు చేస్తున్నారు. ఆ సబ్జెక్టు ఇరిగేషన్ ఖర్చు పెడతారా? తర్వాత ఎంక్వైరీ చేసుకో, విజిలెన్స్ కంప్లైంట్ చేసుకో. రేపు ఎప్పుడైనా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకోవాలి. 7 టాటా బిల్డర్లు కోర్టులో వేయడంగా చెప్తారు. రూపానంద రెడ్డి టాటా బిర్లాలో కాదు దాన ధర్మాలు చేస్తాడు. డబ్బున్నా లేకుండా ఉన్నాడు కూడా డబ్బు లేనోడు మేస్త్రి పని చేసుకొని 10 రూపాయలు ఇచ్చిపోతాడు రిక్షి గాడికి. నువ్వు ₹1 ఉన్నాడు, నువ్వు ₹100 నువ్వు బస్ స్టాండ్ లో ఉంటావు. నీకు అదే నిజమేయడం అని చెప్తున్నావు. నువ్వు కాలంలో చేసిన వాడిని చనిపోయారంటావేంది? స్వామి పని చేసిన వాడిని చనిపోయారంటావేంది? ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో మిమ్మల్ని అందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీ వర్కులు మాత్రమే మనము ఈ విధమైనటువంటి నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలి. మన జిల్లా వ్యాప్తంగా కూడా మీ రిస్ట్రైన్ ఇక్కడ కూడా మనం ఇంతకుముందు మీరు జగన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో వాటిని కూడా పూర్తిగా, ఎందుకంటే ₹50 లక్షల పనికి కింద చేసి ఇవ్వడం అనేది అది టెక్నికల్ గా మిస్టేక్. అది ఎస్సీపీఆర్ ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకోండి అండ్ సెండ్ రివైజన్ ప్రపోజల్. తర్వాత దాని ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం పెట్టండి. ఇది డిఎంఎఫ్ అయినా అంతే, జిల్లా పరిషత్ నిధులైనా అంతే, మున్సిపల్ నిధులైనా అంతే, ఏదైనా కూడా ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయిస్తాం. దాన్ని ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా విలేజ్ లో, ఎందుకంటే మనం సాచురేషన్ పద్ధతిలో మనం ఈ బీటీ రోడ్ అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ సాచురేషన్ బేసిస్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుని చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం దగ్గర 140 కిలోమీటర్లు బీటీ రోడ్లు అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ ని టేకప్ చేయడం జరిగింది. అది కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నాయి పూర్తి అవ్వడానికి. లక్కీగా మనకి ఎన్ఆర్ఈజీఎస్ లో ఏదైతే మనకి విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ వచ్చినాయి అవన్నీ కూడా వాటిలో టేకప్ చేయడం జరిగింది. సో మన ఆబ్జెక్టివ్ ప్రతి గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం, ఆల్ వెదర్ రోడ్ సౌకర్యం కల్పించడం. దానికి ఇమీడియట్ గా నేను చర్యలు తీసుకుంటాను. అలాగే ఈ ప్రాసెస్ లో ఏ అధికారైనా కూడా తప్పు చేసినట్టయితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందని కోరుతున్నాను. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్మికుల పక్షపాతిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబులు తెలిపారు. వైఎస్ఆర్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు జాషువా, నగర అధ్యక్షులు నాగరాజుల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. అతిథులు భారీ కేక్ కట్ చేసి ట్రేడ్ యూనియన్ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం వైఎస్ఆర్టీయూసీ ఆవిర్భవించిందని, వైఎస్ఆర్టీయూసీ పోరాటాల ఫలితంగా కార్మికులకు ఎన్నో రకాల మేలు జరిగిందన్నారు. ఏజెన్సీలు కార్మికులను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా 1వ తేదీ వేతనాలు జమ చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. అబద్దాలు, మోసాలతో సాగుతున్న కూటమి ప్రభుత్వంపై పోరాటానికి ట్రేడ్ యూనియన్ నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం వైఎస్ఆర్టీయూసీ కృషి ప్రశంసనీయమన్నారు.
కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా యూనియన్ నాయకులు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ పాక సురేష్ కుమార్తో పాటు మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, మహిళా ప్రతినిధులు ఇంకా కార్మికులు పాల్గొన్నారు. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ 14 వసంతాలు పూర్తి చేసుకొని 15వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు వైఎస్ఆర్ జిల్లా కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మరి కార్మికులతో పాటు మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అనేక కార్మికులకు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ టీయూసీలో సభ్యులుగా ఉన్నారు. మరి వాళ్ళకందరికి కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, దండగా ఉంటుంది. మీ సమస్యలు ఎప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినా మా జిల్లా అధ్యక్షుడు జాషువా గారు ఉన్నారు, నగరాధ్యక్షుడు నాగరాజు గారు ఉన్నారు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ టీయూసీకి సంబంధించిన కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా కూడా, కార్మికులకు ఏ సమస్య వచ్చినా కూడా మా జిల్లా మరియు నగరాధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళండి, మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది, దండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆటో, హమాలి, తోపుడు పనుల నాయకులు, అలాగే జిల్లా వ్యాప్తంగా వచ్చిన నాయకులందరికీ వైఎస్ఆర్ టీయూసీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. మీ అందరికీ కూడా 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మీరు మాతో కూడా ఉంటున్నారు. ఎక్కడ ఏ కార్మికులకి ఏ సమస్యలు వచ్చినా కార్మికుల యొక్క వెన్నంటి నడిచే నాయకులు ఎవరు ఉన్నారంటే వైఎస్ఆర్ టీయూసీ ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆప్కాస్లో నిర్మించినప్పుడు కార్మికులకు మేలు చేశాం. ఈరోజు రిమ్స్లో 114 మందిని వయసురీత్యా తీసేసిన ఎప్పుడు ఈ ప్రభుత్వంలో రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆ కుటుంబంలో ఉన్న వారికి కూడా ఉద్యోగం ఇవ్వకపోగా వాళ్ళు నట్టి రోడ్డు మీద ఈడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే 2 సంవత్సరాల కాలంలో కార్మికులైతేనేమి, అవుట్సోర్స్ అయితే ఎంప్లాయీస్ అయితే ప్రతి ఒక్కరు నరకం చూసే పరిస్థితి ఉంది. రానున్న 3 సంవత్సరాల కాలంలో వచ్చే కాలం జగనన్న ప్రభుత్వం కనుక కార్మికులకు ఎవరైతే వెట్టి చాకరీ పనిచేస్తున్నా వాళ్ళందరికీ కూడా విముక్తి కలగడానికి వైఎస్ఆర్ టీయూసీ ముందుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ సమయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ. కడప నగరం చౌటపల్లె హనుమాన్ నగర్ పరిసరాల్లో శ్రీరామచంద్రుని గ్రామోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా హనుమాన్ నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాత్రి నిర్వహించిన స్వామివారి గ్రామోత్సవం భక్తజనుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన స్వామివారి గ్రామోత్సవం శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. భక్తులు తమ ఇళ్ల వద్దకు వచ్చిన స్వామిని దర్శించుకుని పూజా ద్రవ్యాలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. భక్తులు తమ కష్టాలను దూరం చేసి మోక్ష మార్గం చూపాలని కోరుతూ తన్మయత్వంతో స్వామివారిని వేడుకున్నారు. కన్నుల పండుగైన రథంపై రంగురంగుల దీపకాంతుల మధ్య వీధుల్లో సాగుతున్న స్వామివారిని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. తొలుత ఉత్సవమూర్తికి విశేష అభిషేకాలు, అలంకారం చేసి రథంపై కొలువు తీర్చగా బ్యాండ్ మేళాల మధ్య భక్తుల జయ జయ ధ్వానాల మధ్య స్వామి రథాన్ని సమీప కూడల మీదుగా ఊరేగించారు. గ్రామోత్సవంలో శ్రీరామచంద్రుడు, ఆంజనేయ స్వామి వేషధారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కాయపల్ల బృందం గురువు శివవారి ఆధ్వర్యంలో కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా పరిషత్ కృషి చేయకపోతే ప్రజాక్షేత్రంలో ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకవర్గం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం 15వ ఫైనాన్స్ నిధులతో పాటు ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, వాణిజ్య సముదాయాల నుంచి వస్తున్న ఆదాయం ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సిన జిల్లా పరిషత్ లెక్కల ప్రకారం కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఆచరణలో ఖర్చుకు తగ్గట్టు ప్రజల అవసరాలు తీర్చడంలో ఘోరంగా విఫలమవుతోందని ఆరోపించారు. వేసవి ఆరంభంలోనే తాగునీటి ఎద్దడితో గ్రామాలు విలవిల్లాడుతున్నాయన్నారు. రోడ్లన్నీ గుల్లై డ్రైనేజ్ వ్యవస్థ లేక గ్రామాలు మురికి కూపాలుగా మారి దోమలకు నిలయాలయ్యాయని అన్నారు. చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు, కలుషిత నీరు వల్ల వాంతులు, విరేచనాలతో పల్లె ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పంటలు నిల్వ చేసుకోవడం కోసం ఎలాంటి గోడౌన్లు కల్పించకపోవడం వల్ల గిట్టుబాటు ధర లేక రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని చెప్పారు. వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని, వీటితో అనేక సమస్యలు నెలకొన్నాయని అన్నారు. వాటి పరిష్కార దిశగా ఈ సమావేశం కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి. గ్రామాల్లో త్రాగునీటి సమస్యను వేసవి ఆరంభంలోనే గుక్కెడు మంచినీటి కటకట అంటున్నారు. నీటి సమస్యను పరిష్కరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించాలి. ఈరోజు జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం జరుగుతున్న సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కడప జిల్లాలో మౌలికమైనటువంటి సమస్యలు పరిష్కారానికి ఈ యొక్క జనరల్ బాడీ సమావేశం వేదిక కావాలని చెప్పి, ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా చర్చ జరగాలని చెప్పి ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లా పరిషత్తుకు సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాలలో వేసవి ఆరంభంలో ఉన్నాం. ఇప్పటికే త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గుక్కెడు మంచినీటి కోసం కటకట అనేటువంటి పరిస్థితి ఇవాళ గ్రామాల్లో దాపురిస్తూ ఉంది. ఇవాళ 15th ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే గ్రాంట్ల రూపంలో వస్తున్నటువంటి డబ్బులు కావచ్చు, జిల్లా పరిషత్తుకు నికరంగా వచ్చేటటువంటి ఆదాయం కావచ్చు, వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి వసతి కల్పించేటువంటి బాధ్యత పాలకవర్గం పైన ఉంది, అధికార యంత్రాంగం పైన ఉంది. కానీ ఖర్చులు చూస్తే కోట్లు దాటుతూ ఉంటాయి. ఇక్కడ గడప ఆచరణ చూస్తే గ్రామాల్లో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. ఇవాళ త్రాగునీటి సమస్య ఒక భాగమైతే ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ లేక ఎక్కడ చూసినా మురికి కూపాలుగా మారిపోయి దోమలకు నిలయాలు అవుతున్నాయి. ఏ గ్రామం చూసినా కూడా ఇవాళ చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాల బారిన పడుతూ ఉన్నారు. అదేవిధంగా వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎక్కడే కానీ నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఇవాళ జిల్లా పరిషత్కు లేదు. పైగా జిల్లాలో ఉన్నటువంటి అరటి రైతుల సమస్య తీవ్రంగా ఉంది, ముంపువాసుల సమస్య తీవ్రంగా ఉంది. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో వేల ఎకరాల భూములు సేకరించారు. అటు పరిశ్రమలు పెట్టలేదు, ఇటు సాగుకు యోగ్యంగా రెండుకి చెడ్డ రేవడిలాగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత అల్లాడిపోతూ ఉన్నారు. త్రాగునీటి రక్షిత మంచినీటి పథకాల పేరుతో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ బిల్లులు పెట్టి కొల్లగొడతా ఉన్నారు. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా జిల్లా పరిషత్తును సమూలమైనటువంటి ప్రక్షాళన చేస్తే దశాబ్దాల తరబడి ఇక్కడే కూర్చొని ఇక్కడే ఉంటూ పెత్తనం చేసేటువంటి అధికారులు ఇవాళ క్లర్కల్ పోస్టు నుంచి అధికారుల వరకు ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ ప్రక్షాళన చేయాలి. ప్రజల అవసరాలు, మౌలిక సమస్యలు పరిష్కరించేటువంటి వేదికగా ఇవాళ జిల్లా పరిషత్ ఉండాలి తప్ప ఇవాళ అక్రమాలకు ఆదాయ వనరులుగా మార్చుకోవడానికి వీల్లేదనేటువంటి పద్ధతిలో ఈ యొక్క ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం. ప్రజాక్షేత్రంలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మున్సిపల్ అధికారులు పన్ను బకాయిల విషయంగా పేద, బడుగు, బలహీన వర్గాలను భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులను విడనాడాలని మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ డిమాండ్ చేశారు.
కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా మున్సిపల్ పాలన వ్యవహారాలు సజావుగా సాగాలంటే అన్ని రకాల పన్నుల వసూలుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల బకాయిల వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని విస్మరించిన అధికారులు బడా బాబులు ప్రభుత్వ రంగ సంస్థలను వదిలేసి కేవలం పేద మధ్యతరగతి వర్గాలను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించడం తగదన్నారు. ఆస్తి పన్ను బకాయిల వసూలుపై సామాన్య పేద వర్గాల ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తొలుత పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నవారు ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల బకాయిల వసూలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తమ హయాంలో పన్నుల పెంపు అంశం పక్కన పెట్టగా ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా పెంపు కార్యక్రమానికి తెరతీసేలా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామన్నారు. నగర శివారు ప్రాంతాలలో గతంలో ఇంటిని నిర్మించుకుని ప్రస్తుతం పై అంతస్తుల్లో నిర్మాణాలు చేపడితే పెద్ద ఎత్తున పెనాల్టీలను విధించి పెద్ద మొత్తంలో భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. చివరికి ఓ దేవాలయానికి సంబంధించిన పన్ను విషయంగా వేధించడం తగదన్నారు. అధికారులు అసంబద్ధమైన పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, పన్నుల పెంపు వల్ల ఇబ్బందులకు గురవుతున్న వారికి వైసీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. గడిచిన కొద్ది రోజుగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మార్చి 31ని ఏవైతే ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను వసూలు చేయాలన్న ఉద్దేశంతో మన ఫైనాన్స్ వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ప్రజలకు మూకుమ్మడిగా దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కు స్మూత్గా రన్ కావాలంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ అయితేనేమి, వాటర్ ట్యాక్స్ అయితేనేమి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తే కార్పొరేషన్ స్మూత్గా రన్ అవుతుంది. కానీ ఈనాడు కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? కేవలం బడా మొత్తంలో ఉన్న వాళ్ళ జోలికి వెళ్లకుండా బడుగు బలిగిన వర్గాలు, పేద వర్గాలు, వాళ్లకు చిన్న చిన్న ఇండ్లు ఉన్న వాళ్ళను పోయి వాళ్ళైతే బెదిరిస్తారన్న ఉద్దేశంతో బెదిరిపోయి డబ్బులు కడతారని వాళ్ళ ఇండ్ల మీదకి పోయేసి దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏదైతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం చేయాల్సిన నిబంధనలకు విరుద్ధంగా కేవలం వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం, ఏదైతే రావాల్సిన బకాయిలు వసూలు చేసే పద్ధతి ఇది కాదు. ఏదైతే ఫస్ట్ మనం ప్రయారిటీగా టాప్ మోస్ట్ ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలి. దాని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రావాల్సిన పన్నులు రాబట్టుకునే కార్యక్రమం చేయాలి. ఏదో కూలీ నాలీ చేసుకుని పనులు చేసుకునే వాళ్ళు ఏదో బకాయిలు ఒక 6 నెలల సంవత్సరం బకాయి ఉంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేది కాదు. ఏదైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్ళ నుంచి వసూలు చేసే కార్యక్రమం చేయమని చెప్పి గతంలో కూడా మేము ఇదే పాలకవర్గంలో ఉన్నప్పుడు జిఎస్ఐ సర్వే చేసి ఈ పన్నులు పెంచే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పాలకవర్గం మేము తీర్మానం చేసి దాన్ని వ్యతిరేకించే కార్యక్రమం చేశాం. కానీ అప్పుడు పెండింగ్ పెట్టి దాని తర్వాత ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా దాదాపుగా 23 కోట్ల రూపాయల పన్నులు పెంచే కార్యక్రమం ఈరోజు మన కడప నగరపాలక సంస్థలో జరిగిందని చెప్పేసి మీ దృష్టికి తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ మెడ్జిడ్ పంచాయతీలు ఉన్నాయో వాళ్ళు దాదాపుగా 2004లో మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళని చేర్పించడం జరిగింది. ఏవైతే చెమ్మయ్యపేట, అక్కాయపల్ల, చిన్న చౌకు ఈ పంచాయతీలన్నీ కూడా అక్కడ గతంలో ఇండ్లు కట్టుకునేటప్పుడు ఎవరు ప్లాన్ అప్రూవల్ తీసుకునే పరిస్థితి ఉండిండదు. కేవలం ఆ పంచాయతీ వాళ్ళ కార్యదర్శికి తెలియజేసి ఇండ్లు కట్టుకునే కార్యక్రమం చేస్తారు. కానీ ఇప్పుడు జిఎస్ఐ సర్వేలో ఏదైతే సెంటున్నర 2 సెంటులో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు ఇప్పుడు పైన ఏదైనా ఒక బెడ్రూమ్ మాదిరి పోర్షన్ వేసుకుంటే వాళ్ళకు దాదాపుగా ఒక సెంటు ఉండే వాళ్ళకు 30,000, 40,000 దాదాపుగా పన్నులు పాలు పంచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళకి ఆగమ్యగోచరంగా ఉంది. అట్లపై కార్పొరేషన్ అధికారులు అయితే మీ దగ్గర ప్లాన్ అప్రూవల్ ఉంటే తీసుకొని రండి, దాన్ని మేము ఏదైనా వెరిఫై చేస్తామంటారు. వాళ్ళ దగ్గర ప్లాన్ అప్రూవల్ ఉండదు. పోనీ పెంచిన ఆ ఒక్క పోర్షన్కి వాళ్ళు పెనాల్టీ వేసినారంటే అలా కాదు, మొత్తం బిల్డింగ్కు 100% పెనాల్టీ వేసి వాళ్ళను ఒక సెంటు ఉండే వాళ్ళకు 35,000, 40,000, 50,000, కొంతమందికి అయితే 1,00,000 రూపాయలు కూడా పన్నులు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మేము అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం. గతంలో మేము పాలకవర్గంలో ఉన్నప్పుడు చెప్పాము, మొన్న నేను మేయర్గా ఉన్నప్పుడు కూడా అదే చెప్పాము. హ్యుమానిటీ గ్రౌండ్గా మనం
మీరు ఫిజికల్గా వెరిఫై చేసి ఆ ప్రజలకి, పేద ప్రజలకి ఏవైతే మనము ఆ రూల్స్కి వ్యతిరేకంగా అబ్నార్మల్గా పనులు వేసామో వాటిని మీరు ఫిజికల్ ఎంక్వైరీ చేసి తగ్గించే కార్యక్రమం చేయండి అని చెప్పేసి మేము చెప్తాం. చెప్పి మొన్న నేను మేయర్గా ఉన్నప్పుడు దాదాపుగా 47 ఆర్పీ పిటిషన్లు పెట్టిస్తే అధికారులు చెప్పేది ఒకే ఒక సమాధానం, మాకు ఆన్లైన్లో ఆ పోర్టల్లో ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు, మాకు ఎంతసేపు ఉన్నా ప్లాన్ అప్రూవల్ ఉంటే ప్లాన్ సబ్మిట్ చేస్తేనే తగ్గుతుంది, లేకపోతే లేదు అనే కార్యక్రమం తెలియజేస్తున్నాం. కనీసం మనం అధికారులు కూడా చెప్తున్నాం, మనం ఫిజికల్గా వెరిఫై చేసినప్పుడు ఆ ఇండ్లు ఎప్పుడు కట్టాడో, ఆ ఇండ్లు ఎంత ఎక్స్టెంట్లో ఉంది, దాన్ని పరిశీలించి కనీసం ప్రభుత్వానికి కూడా రాయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. 35,000 40,000 మేము కూలీ నాలు చేసుకునే వాళ్ళము ఏ విధంగా కడతాము అనే ఉద్దేశంతో వాళ్ళు మొండిగా వేసుకొని కూర్చునే కార్యక్రమం ఉంది. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే అధికారులు ఖచ్చితంగా దీని మీద ఒక సుష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏవైతే ఈ విధంగా అసంబద్ధంగా పన్నులు పెంచారో వాటన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలోని వేంపల్లి పట్టణంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పట్టణంలోని జిమ్మిచెట్టు వీధిలో గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లో చోరీ చేశారు. ఇంటికి ఉన్న తాళాలను పగలగొట్టి ఇంట్లో ఉన్న 2 తులాల బంగారు, 50,000 డబ్బు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితురాలు షేక్ అఖిల డిక్సన్ కంపెనీలో పనిచేసేందుకు వెళ్లిన సందర్భంలో ఈ చోరీ జరిగింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. ఏదేమైనా వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మా డబ్బి తగలకండి, మా పోలీసులకు అమరు చెప్పి ఆ డబ్బేని తీసుకుపోతారు. कपड़े नहीं गोके गोले तो నేను డివిజన్లో పనిచేస్తున్నాను. నేను నాకు నైట్ డ్యూటీ ఉంటే మా అమ్మ వాళ్ళ దగ్గర పిల్లలు ఇంకా వచ్చేసరికి నైట్ మార్నింగ్ వచ్చేసరికి తెలియని వాళ్ళు తాళాలు పగలకొట్టి 2 తులాలు బంగారు, 50,000 లెక్క, ఇంకా నాళ్ళల్లో 20 తులాలు వెండి నా పిల్లలు కొంచెం అమౌంట్ నేను పిల్లలకు అది కూడా తీసుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాప్రతినిధులు, అధికారులు అంకిత భావంతో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి బాటలు వేయాలి. జెడ్పీ సర్వసభ్య సమావేశం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపు. పన్ను బకాయిల విషయంగా పేదలను భయభ్రాంతులకు గురిచేసే పద్ధతులను సత్వరమే ఉపసంహరించుకోవాలి. మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ డిమాండ్. వైఎస్ఆర్టీయూసీ కార్మికుల పక్షపాతిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబుల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.